2019 ఎన్నికల్లో టీడీపీ సునామీ రాబోతోందని అన్నారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. చంద్రబాబు నాయకత్వంలో అంచనాలకు మించి సీట్లు గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం టీడీపీపై పడిందనే ప్రచారం అవాస్తవమని, 2 జిల్లాల్లో 28 నుంచి 30 సీట్లు గెలవడం ఖాయమన్నారు. అలాగే 18 నుంచి 20 సీట్లకు తక్కువగా కాకుండా పార్లమెంట్ సీట్లు టీడీపీ గెలుచుకుంటుందంటున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. టీడీపీ సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మనతో ఉన్నారు. ఎన్నికల జరిగిన తీరు తదితర పరిణామాల గురించి మనతో మాట్లాడతారు. బుచ్చయ్య చౌదరి గారు, ఎన్నికలు ఎలా జరిగాయి అనుకుంటారు? ఇది ఒక సునామీ జరగబోతుంది. సునామీ లాగా రిజల్ట్ రాబోతుంది. చంద్రబాబు గారి కష్టానికి ఫలితం దక్కబోతుంది. ఇవాళ ఏదైతే రాష్ట్రం విభజన తర్వాత ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో ఆయన పాత్రని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇన్ని కష్టాల్లో కూడా ఆర్థిక వనరులు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కానీ, రాజధాని నిర్మాణంలో కానీ, పరిశ్రమలు తెప్పించడంలో కానీ, లేక సంక్షేమ కార్యక్రమాలను నిర్విఘ్నంగా అమలు చేయడంలో కానీ ఆయనకు మించిన వారు లేరని ప్రజలు భావించారు. బుచ్చయ్య చౌదరి గారు, ఇప్పుడు చూస్తే కనుక మీరు ఇన్ని చేశామని చెప్తున్నారు, కానీ ఇప్పుడు చూస్తే ఎన్నికల తర్వాత ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా చర్చ వైసీపీ గెలుస్తుంది, వైసీపీ అధికారంలో రాబోతుందనే చర్చ విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకు మీరు ఎందుకు అంత ధీమా వ్యక్తపరచలేకపోతున్నారు? మేము ధీమాగా ఉన్నాం. నేను చెప్పాక సునామీ జరగబోయేది. సునామీ 1994లో వచ్చిన ప్రభంజనం చూశారు. ఆ రోజున కాంగ్రెస్ కొట్టుకుపోయింది. రామారావు గారి వివాహం తర్వాత కూడా 224 సీట్లతో గెలిచాం. మరలా ఇవాళ అదే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ అంచనాలకు మించి సీట్లు గెలవబోతున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో. మేము భరోసాగానే ఉన్నాం. కపట నాటకం ఆడుతున్నారు. బెట్టింగ్ రాయిళ్ల కోసం ఈ అన్నీ కూడా బోగస్ సర్వేలు పెట్టి మోడీ గారు ఆడుతున్న కపట నాటకం. మోడీ గారి పతనం తథ్యం. మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఈ దేశానికి. అంటే మీరు చాలా ఎన్నికలు చూశారు. ఈస్ట్ వెస్ట్లో ఏ ప్రభుత్వానికి అయితే, ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తే వారే అధికారంలోకి వస్తారని ఉమ్మడి రాష్ట్రంలో తేలింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత కూడా తేలింది. ఇప్పుడు గత ఎన్నికల ఫలితాలు మీకు ఆ స్థాయిలో మీకు ఉంటాయా? మీకు కొంత తగ్గే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జనసేన ప్రభావం టీడీపీపై పడిందనే వార్తలు కూడా వస్తున్నాయి. 28 నుంచి 30 సీట్లు 2 జిల్లా గెలవబోతున్నాం. అది చాలు కదా. జనసేన ప్రభావం పెద్దగా లేదు. జనసేన క్యాండిడేట్లు కూడా గట్టిగా పనిచేయలేని పరిస్థితి మేము చూసాం. అందువల్ల అక్కడక్కడ విభజన జరగవచ్చు. ఎంత నష్టం జరిగినా 28 సీట్ల నుంచి 30 సీట్లు 2 జిల్లాల్లో మేము గెలవబోతున్నాం. నాకున్న సీనియర్ మెంబర్గా, అనుభవంగా, ఫస్ట్ కన్వీనర్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం కన్వీనర్గా ఇప్పటికి 10 ఎలక్షన్లు చూస్తున్నా. గ్యారంటీగా 2 జిల్లాల్లో తెలుగుదేశం వస్తుంది. ప్రభుత్వం చంద్రబాబు గారు ఏర్పాటు చేస్తారు. అంటే మీ అధినేతపై, చంద్రబాబుపై ప్రజల్లో కొంత సానుకూలత ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న అభ్యర్థులపై వ్యతిరేకత వచ్చింది. సిట్టింగ్ శాసనసభ్యులు ఎక్కువ మందికి తిరిగి సీట్లు ఇవ్వడం వల్ల కూడా కొంత నష్టం జరుగుతుందని ఒక విశ్లేషణ అయితే జరుగుతుంది. వరద గోదావరిలో అన్నీ కొట్టుకుపోతాయి. రాబోయేది వరద గోదావరి. సునామీ అని చెప్పాను. వరద గోదావరిలో స్థానికంగా ఉన్న నాయకుల యొక్క తప్పులు కానీ, ఒప్పులు కానీ అన్నీ కొట్టుకుపోయి చంద్రబాబు గారి ఇమేజ్ తోటే పార్టీ గెలవబోతుంది. 18 నుంచి 20 సీట్లకు తక్కువ లేకుండా పార్లమెంట్ సీట్లు కూడా గెలిచి మోడీకి గుణపాఠం చెప్పబోతున్నాం. ఓకే అండి. బుచ్చయ్య చౌదరి గారు గెలుపుపై చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైసీపీ బెట్టింగ్ రాయిళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు, 23వ తారీఖు ఫలితాలు చూసిన తర్వాత వాళ్ళ దెమ్మ తిరగడం ఖాయమని కూడా బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. 83 నుంచి కూడా నేను ఎన్నికలను చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ విధమైన గాలి ఎప్పుడూ రాలేదు. 94 తర్వాత ఒక స్వీప్ అనేది ఇప్పుడు వచ్చింది. ఏదైనా టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరని కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో రవిచంద్, 10 టీవీ, అమరావతి.